ఒక్కడే మిగిలినట్టు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఎవరు మిగిలినట్టమ్మా అక్కడ? అందరు వెళ్ళిపోయినట్టు, కానీ యేసు ఒక్కడే, ఆయన ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడే ఉన్నాడంటే అర్థమైంది. ఇప్పుడు ఆయన కొట్టవచ్చు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఇంక మిగతా వాళ్ళు ఎవరు కూడా కొట్టడానికి అది కొట్టలేక అయ్యో నాలో పాపం ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా అమ్మా అన్నాడు. హల్లెలూయా. వారు ఎక్కడ ఉన్నారంటే ఒక్కరు కూడా ఆ స్థలములో ఆమె దగ్గర కొట్టడానికి ఎవరు లేరు. ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా? ఎవరు నిన్ను రాళ్లతో కొట్టలేదా? లేదు ప్రభువా. ఏమన్నది అమ్మా? ఆమె లేదు ప్రభువా నేను. ఏమని పిలిచాడమ్మా ఆయన? అమ్మా. ఈరోజు మనం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎంత అవమానంగా మాట్లాడతాం మనం సమాజంలో మనుషులు. ఆమె తప్పు చేసింది, దొరికింది. ఏమ్మా? అందరూ కూడా రాళ్లతో కూడా చంపాలి, ఉండటానికి లేదన్నారు. అలాంటి భయంకరమైనటువంటి మనిషిని యేసు ప్రభు ఏమని పిలిచాడమ్మా? అమ్మా. అమ్మా. ఇది ఎంత గొప్ప విలువైన మాట అండి. సమాజంలో అందరూ మంచిది కాదు, చెడ్డది, ఈమె పాపము చేస్తూ దొరికిందని ఎంత అవమానపరిచినా వాళ్ళ చాలామంది తప్పు చేసిన వాళ్ళని మర్యాదగా పిలవలేరు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా అనెను. హల్లెలూయా. ఎవరు శిక్షించలేదమ్మా నిన్ను? లేదయ్యా. అమ్మా. అందుకే ఓ భక్తులు పాట కూడా రాశారు. ఈ లోకములో ఏమా నిజంగా అలాంటి వ్యక్తులను ఎవరు కూడా గౌరవించి పిలవరు. అమ్మ అంటే ఎంత విలువైన పదం. యేసు ప్రభు ఏమా మరి ఎంత విలువైన మాటతో ఆమెను పలకరించారు. అందరూ దూషిస్తున్న ఆమెను ఇప్పుడు ఏమని పిలిచాడమ్మా ఆయన? అమ్మా. అందుకే ఓ భక్తులు పాట రాశారు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎన్నడు వినని పలుకు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎవ్వరు ఎన్నడు వినని పలుకు. హల్లెలూయా. ఆమె గుండెలో అసలు ఎంత సంతోషం కలిగిందంటే అప్పటికి ఇప్పటికి ఆమెను అమ్మ అని ఇంత విలువైన మాటతో ఎవరూ పిలవలేదంట పాపం. ఏమో తప్పు చేసిన అమ్మ అంటమా? అసలు మనోళ్ళని చెప్పడానికి కూడా కొంతమంది వాళ్ళు ఏంలే కొద్దిగా వాళ్ళు పేద స్థితిలో ఉన్నా కూడా మనోళ్ళని చెప్పడానికి చెప్పలేరు. అలా తప్పు చేసిన వాళ్ళు మా మనిషి అని చెప్పగలమా? అదే ఒక మనిషి ఉన్నత స్థితిలో ఉంటే ఆ కలెక్టర్ మా చిన్నాయన మా జేజనాయన కాలంలో మా బంధువు అయ్యాన్ని చెబుతాం. ఒక మంచి స్థాయిలో ఉండనుకో మా మనిషి అని చెబుతాం, మా మా ఇంటి పేరు అని చెబుతాం. చాలామంది అంటారట. కానీ బైబిల్లో రాయబడింది ప్రేమైన వలన ఆమెను ఇప్పటి వరకు ఆ మాటతో ఎవ్వరు పిలిచిన వారే ఆమెను గౌరవించి పిలిచిన వాళ్ళు లేరంట. ఎప్పుడు ఆ మాట వినలేదంట, అమ్మ అనే మాట. హల్లెలూయా. ఎవరు పిలవలేదు, ఆమె ఎప్పుడూ వినలేదు. అలాంటి విలువైన మాట యేసు ప్రభు నోటి నుండి అమ్మా మనం ఎవరిని కూడా ఎలా గౌరవించాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఏ వ్యక్తిని కూడా మనం తీసేయకూడదు, పనికిరావని అనకూడదు. ఆ వ్యక్తితో అమ్మా అంటున్నాడు. పనికిరాని వ్యక్తి అని అందరూ అంటున్నా ఆయన మాత్రం అమ్మా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు అమ్మా నేను శిక్షించను, నేను కూడా నిన్ను శిక్షించను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏందమ్మా? యేసు అంటే నేను నీకు శిక్ష విధింపను, ఇంకా నువ్వు వెళ్ళి ఇంకా పాపము
చేయకూడదు, పాపము చేయొద్దు. యేసు ప్రభు ఎంత గొప్ప సలహా ఇస్తున్నాడండి. అమ్మా, ఇప్పటి వరకు పాపం చేశావు, కానీ నేను నిన్ను శిక్షించను. ఎవరు శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించను. కానీ నువ్వేం చేయాలా? ఇప్పటి నుండి నువ్వు వెళ్ళి పాపము చెయ్యొద్దు, పాపము చెయ్యకము. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన ఆ స్త్రీతో అంటున్నాడు, ఈరోజు మనతో అంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన నీవు పాపము చెయ్యొద్దు. ఇంక మీదట ఇప్పటి వరకు చేసావేమో, ఇప్పటి నుంచి మాత్రం నువ్వు పాపము చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకంటే అక్కడే ఉంది యోహాను సువార్త. ఇంకొక మాట కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరెక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక నువ్వు పాపము చెయ్యకమని చెప్పగా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు వరకు ఆయన దగ్గరికి రాకముందు నువ్వు పాపం చేసావేమో, నీలో పాపం ఉండొచ్చు, పాపం చేశావు ఒకవేళ. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు, ఆయన సన్నిధికి వచ్చిన నీవు, ఇంక ఆయన నమ్ముకున్న నీవు ఇంక మీదట పాపము చేయకూడదు. ఎందుకు యేసు ప్రభు ఇంత స్పష్టంగా మీరు పాపము చేయొద్దమ్మా, పాపము చేయకూడదని ఎందుకు చెబుతున్నాడు? అసలు పాపము చేయడం ద్వారా వచ్చిన నష్టమేంది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువే పాపము చేయొద్దు అంటున్నాడంటే పాపము ద్వారా మనకు నష్టం ఉంది, మరి ఎక్కువ కీడు కలిగిద్దంట. ఏముందంటమ్మా? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయొద్దు. ఏంటంట? నీకు ఎక్కువ కీడు, నాకు అన్ని కీడే వస్తుందన్నా, మాకు ఇంట్లో వచ్చిన నుంచి కీడే జరుగుతుందన్నా, మేము ఈ పని ప్రారంభించిన నుంచి మాకు కీడు జరుగుతుందంటాము చాలామంది. కీడు ఎందుకు వస్తుందంట? ఏమ్మా, నువ్వు పాపము చేయటం ద్వారా. అందుకంటాడు, మరెక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకుండా ఉండాలి. ఈరోజు చాలామంది, ఏమ్మా నాకెందుకు కీడు వచ్చిందని చాలామంది తెలియటంలే. అలా ఎదురు వచ్చిందయ్యా, అందుకు నాకు కీడు జరిగింది ఇవాళ. అసలు మీకు తెలుసా, విధవరాలనంట, అమ్మా విధవరాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. విధవరాల పక్షాన దేవుడు ఉంటాడంట. విధవరాల పక్షాన దేవుడు ఉంటాడంట. అసలు ఆమెతో దేవుడు ఉంటాడమ్మా. ఆమె ఎదురైతే నీకు ఆశీర్వాదం. ఆమె వద్దు అంటే దేవుడు వస్తున్నాడు ఆమె ఎదురు, ఆమెతో దేవుడు ఉన్నాడు. కానీ చాలామందికి అమ్మో విధవరాలు వస్తుంది. విధవరాలు అంటే ఏమనుకున్నావు? ఆమె ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో చూడండి, అవసరం ఉంది. ఆమెతో దేవుడు, ఆమెకి దేవుడు ఎలా ఉంటాడట? ఆమెకు తోడుగా ఉంటాడండి. ఆమె పక్షాన ఉంటాడు దేవుడు. అయితే మనం ఏం చేస్తాం? అమ్మో విధవరాలు ఎదురు వస్తుంది. నిజంగా మనకు తెలియని విషయాలు ఇవే. ఆమె ఎదురు వచ్చిందంటే దేవుడు ఆమెతో ఉన్నాడని అర్థం, దేవుడు ఎదురు వస్తున్నాడని అర్థం. అది చాలామందికి తెలియక, ఏమ్మా ఇది ఏంటంటే బైబిల్లో ఏముంది? మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. అర్థం చేసుకోండి. దేవుడు చెప్పేది మనకు, చాలామంది మనుషులు చెప్పేదే వింటున్నాం, కానీ దేవుడు చెప్పేది మనం వినాలి. దానికి మనం వింటున్న ఈ వాక్య భాగంలో దేవుడు చెప్పే మాట, నువ్వు ఏమంటున్నాడు? పాపము చెయ్యొద్దు. పాపం చేస్తే మరెక్కువ కీడు నీకు కలుగుతుంది. ఈరోజు బైబిల్లో మనం చూస్తే ఈరోజు చాలామంది కుటుంబాలు నాశనమైంది. దేని ద్వారా తెలుసా? మొట్టమొదటి కుటుంబం దేవుడు సృష్టించిన కుటుంబం, దేవుడు సిద్ధపరిచిన కుటుంబం. ఏదమ్మా? ఆదాము అవ్వల కుటుంబం.
మొట్టమొదటి కుటుంబం ఈ భూమి మీద. మొదట ఆదామును సిద్ధపరిచాడు, తయారు చేశాడు. ఆదాముని నాసికరంధ్రం జీవాన్ని ఊదాడు. అయితే ఆదాము ఒక్కడే ఉన్నాడు, అన్ని జతలుగా ఉన్నాయి. తర్వాత అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు మళ్ళీ ఆ యొక్క ఆదాములో నుండి పక్కటెనికను తీసి ఏం చేశాడమ్మా, మళ్ళీ గాఢ నిద్ర కలగజేసి పక్కటెనికను తీసి మళ్ళీ స్త్రీగా అవ్వను సిద్ధపరిచాడు, తయారు చేసి. ఈరోజు ఆ కుటుంబాన్ని సిద్ధపరిచి వివాహాన్ని జరిగించాడు, మొదటి వివాహం. అయితే ఆ కుటుంబంలో అన్నీ దేవుడిచ్చాడు, వాళ్ళకి ఏ కొరత లేదు, సమస్తం ఇచ్చాడు. ఆయన ఒకటే అన్నాడు, ఈ తోటలో ఉన్న తోట ఇచ్చాడు, ఒక తోట. ఈ తోటలో ఉన్న అన్నీ తినండి, మొత్తం ఏదైనా తినండి, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తోట మధ్యలో ఉంది, దాన్ని మాత్రం మీరు తినొద్దు. ఒక్క చెట్టు, వేల చెట్లు ఉన్నాయి, అన్నీ తినండి, అన్ని పండ్లు తినండి, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్న. ఈరోజు కూడా మనిషి దేవుడు ఏది చేయొద్దంటాడో అదే చేస్తున్నాడు. ఇప్పుడు చేయమన్నవి చేయటంలే. ఆదాములు కూడా ఆ తినొద్దన్న పండునే తినరంట పోయి. ఈరోజు చాలామంది ప్రేమైన వాళ్ళరా, పాపం అంటే ఏం తెలుసా? మొట్టమొదటి కుటుంబం ఆదాము కుటుంబం. ఈ కుటుంబం దేవుడు చేయొద్దన్న పని చేసింది, అదే పాపం. పాపం అంటే ఏందమ్మా? దేవుడు తినొద్దన్న పండును తిన్నారు, దేవుడు చేయొద్దన్న పని చేశారు. ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి? పాపం చేశారు, ఇప్పుడు వాళ్ళకి శాపం వచ్చింది. శాపం అంటే ఏం తెలుసమ్మా? శాపం అంటే తెలుసా? ఉన్నాయన్నీ నష్టపోతా ఉంటాం. శాపం ఏది చేసినా మాకు కలిసి రావటం లేదయ్యా, మా ఇంటి మీదకి శాపం వచ్చిందయ్యా. ఈరోజు చాలామంది ప్రేమిని వాళ్ళరా, ఆదాములు మొట్టమొదటిగా పాపం చేసి దేవుడిచ్చిన వాటన్నిటినీ పోగొట్టుకున్నారంట. సంతోషాన్ని మొదటి పోగొట్టుకుంది ఏం తెలుసా? వాళ్ళు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు. పాపం ఎందుకు చేయకూడదంటే, పాపము చేస్తే దేవుడితో మనకు సంబంధం ఉండదు, అంటే సహవాసము ఉండదు. ఎందుకంటే పాపం అంటే దేవునికి ఎంతో కోపం. దావీదంటాడు, నా పాపమును బట్టి నీ కోపాగ్ని వలన. హల్లెలూయా. పాపం అంటే దేవునికి ఎంతో కోపం. అందుకే మొట్టమొదటిగా ఆదాము కుటుంబం పాపం చేసి ఏం చేశారమ్మా? చూడండి, శాపాన్ని తెచ్చుకున్నారు. అంటే చాలా దేవునితో సావాసం పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన వాటన్నిటినీ, సంతోషము, సమాధానం, మహిమా వస్త్రము, ఇంకా ఆ ఏదేను తోట, దేవునితో ప్రతిరోజు కలుసుకునేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని అన్నీ పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఈరోజు అంతకుముందు దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. ఎప్పుడైతే ఈ పాపం చేశారో, ఇప్పుడు దేవుడు పిలుస్తుంటే భయం దాంకున్నారంట చెట్ల చాటున. ఎక్కడ దాంకున్నారంట? ఏమని పిలిచిందంట దేవుడు? ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమనందన చక్కనైన కుమారా, నువ్వెక్కడుంటో ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమనందన, నా ప్రేమనందన. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు అయోధ్య తోటలోకి వస్తే వాళ్ళు వెంటనే వచ్చి కలుసుకునేవాళ్ళు. ఇప్పుడు దేవుడు వచ్చి పిలుస్తున్నా కూడా వాళ్ళు కనపడటం వల్ల ఏడనరు. ఎక్కడున్నాడమ్మా? చెట్టు చాట్లు దాంకున్నారంట. ఏం ఆదాము ఎక్కడున్నావు? అయ్యా, మేము చెట్లు చాటు దాంకున్నామని చెప్తా ఉన్నాను. ఏమైంది?
చూసారా, భయం వచ్చేసింది. చెట్ల చాట దాంకుంటున్నారు, దేవుడంటే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మహిమా వస్త్రాన్ని పోగొట్టుకొని దిగంబరులైపోయారు. ఈరోజు చాలామంది ప్రేమైన వాళ్ళరా దేవుని ఎదుటికి రాలేక ఆ యొక్క చెట్టు ఆకులన్నీ చుట్టుకున్నారంట. కారణము ఒక పాపము ద్వారా ఎంత నష్టపోయిందంటే ఆ కుటుంబం. ప్రేమైన వాళ్ళరా దేవుడితో సావాసం పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన ఏదేని తోటను పోగొట్టుకున్నారు. అప్పుడు ఏ కష్టం చేయకుండా తోటలో అన్నీ తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు? పాపం చేసిన తర్వాత నువ్వు భూమిని దున్ని పంటను పండించుకొని నువ్వు బ్రతుకు దినములన్నీ ఆహారమును నువ్వు పండించుకొని తినాల. హల్లెలూయా. అంతకుముందు పాపం చేయకముందు, పాపం లేనప్పుడు ఏదేని తోటలో హాయిగా తింటూ ఉన్నారు. వాళ్ళు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన ఏదేని తోటలో సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు భూమిని దున్నాలా, పంటను పండించుకొని చెమటోర్చి పంటను పండించుకొని నువ్వు తినాలా. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే పాపము ద్వారా మన కుటుంబాలకు శాపం ఉందండి, ఆశీర్వాదాలు ఉండవు. అందుకే మనం ఈ లోకంలో దేవుడు ఈ లోకానికి వచ్చి మనకు చెప్తుంది ఏంటంటే, మొదట పాపం చేసి వాళ్ళు శాపగ్రస్తులు అయ్యారు, కానీ ఇప్పుడైనా మీరు పాపము చేయొద్దండి. హల్లెలూయా. మీరు పాపము చేయొద్దు. పాపము చేస్తే మరెక్కువ కీడు కలుగుతుందండి. ఇంకా తెలుసా, పాపము చేస్తే ఏం జరుగుతుందండి? దావీదు దేవునికి ఇష్టమైన వాడే, కానీ పాపం చేసి ప్రార్థన చేశాడంట. పాపం చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన వినలేదు. ఎందుకంటే బైబిల్లో ఉంది చూడండి, పాపం ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయో. పాపుల మనవి దేవుడు ఆలకించనన్నాడు. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టమైన వాడే, కానీ దావీదు ఏం చేశాడంటే పాపం చేశాడు. ఇప్పుడు పాపం చేసి ప్రార్థన చేస్తున్నాడు. పాపం మనలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. అయితే దావీదు మరి పాపం ఉండి పాపం చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆయన ప్రార్థన ఉపవాసం ఉండి చేసిన ఆయన ప్రార్థన వినడు. ఎందుకు? ఎవరైనా కావచ్చండి దేవునికి ఇష్టమైన వాడే, కానీ పాపము చేసినంత మాత్రాన దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. ఒకప్పుడు ఇష్టమైంది, దేవునికి ఇష్టడే, కానీ అతను ఏముంది? పాపం ఉంది. అందుకే ప్రేమిని వాళ్ళరా బైబిల్లో రాయబడింది, దావీదే చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు దావీదు హృదయములో దావీదే అంటున్నాడు, నా ప్రార్థన దేవుడు వినలేదని. ఎందుకు వినలేదో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 66వ కీర్తనలు 66, 18వ వచనం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. హల్లెలూయా. దేవుడు ఎందుకు పాపం చేయొద్దు అంటున్నాడంటే, నువ్వు నీలో పాపము చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు పాపము చేస్తే మరెక్కువ కీడు కలిగితే కానీ మేలు కలగదు. ఈరోజు మనకెందుకు మేలు కలగటం లేదు? కీడు ఎందుకు కలుగుతుంది? చాలామందికి తెలియటంలే. అయ్యా నాకు మేలు జరగటం లేదు, నాకు మేలు చేయటం లేదు దేవుడు అంటున్నావు. అసలు ఎందుకు జరగటం లేదో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగక ఉండుటకు మీ పాపాలే కారణము. హల్లెలూయా. ఈరోజు ఎందుకు దేవుడు పాపం చేయొద్దు అంటున్నాడంటే, మీరు పాపం చేస్తే మీకు మేలు జరగవు.
మేలులు కలగవు. కీడు కలిగిద్ది కానీ మేలు కలగదు. మీకు పాపం చేస్తే శాపం వస్తుంది కానీ ఆశీర్వాదము రాదు. అవ్వాదాములను దేవుడు ఆశీర్వదించాడు మొట్టమొదట. కానీ వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆశీర్వాదం పోగొట్టుకొని శాపాన్ని తెచ్చుకున్నారు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, కానీ హృదయంలో పాపం ఉంటే మన ప్రార్థన దేవుడు వినడు. అందుకే తెలుసుకొని మళ్ళీ 51వ కీర్తనలో దావీదు ఏం చేశాడమ్మా? తన పాపాన్ని తాను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కొంతమంది దావీదు ఎవరికి తెలియదులే నేను చేసిన పాపం అనుకున్నాడు. కానీ ఎవరున్నారు? చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం ఏం చేసినా మన హృదయంలో ఏముందో ఆయన సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక రెండో నష్టం ఏంటంటే మనం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇంకా నువ్వు ఏది అడిగినా దేవుడు ఇవ్వలేడు. ఎందుకు చెప్పండి? ఆ పాపం ఏం చేస్తుందంట? 50 యెషయా గ్రంథం 59 1-2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విని నేరకముండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చింది. మీ పాపాలు ఆయన ముఖాన్ని నీకు మరుగుపరిచింది కనుక ఆయన ఆలకించటం లేదు. అర్థమైందమ్మా? మనలో పాపముని ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. అందుకే మీరు పాపము చేయొద్దు అంటున్నాడు దేవుడు. మీరు పాపం చేస్తే మీ ప్రార్థన నేను వినను. దేవుడు వినలేడు, ఆయన దగ్గరికి పోదు. దేవుడు ఎవరమ్మా? ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఎవరాయన? ప్రార్థన సర్వజనులు ప్రార్థన ఆలకించే దేవుడు. కానీ పాపమున్న వ్యక్తి దావీదు దేవునికి ఇష్టమైన వాడే, కానీ దావీదు ప్రార్థన దేవుడు వినలా. చనిపోయే తన బిడ్డ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ బిడ్డ బ్రతకల. ఏమైపోయాడు? ఆ బిడ్డ చనిపోయాడు. పాపముతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ ప్రార్థన చేశాడో ఆ మరణం నుండి దావీదును దేవుడు తప్పించాడు. అప్పుడు విన్నాడు దేవుడు ప్రార్థన. దావీదు మరణ బంధకాలు చుట్టుకున్నప్పుడు దావీదు పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు మరణం నుండి దావీదును తప్పించాడు దేవుడు. అప్పుడు విన్నాడు దేవుడు తన ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు పాపము ద్వారా ఏముందమ్మా? శాపం ఉంది. పాపము ద్వారా మన ప్రార్థన దేవుడు వినడు. పాపము ద్వారా కీడు ఉంది. కీడు ఎంత కీడంటే మరెక్కువ కీడంట. ఏంటంటమ్మా? నువ్వు పాపము చేయొద్దు. ఒకవేళ పాపం చేసావా మరెక్కువ కీడు నీకు కలిగిద్ది. ఈరోజు చాలామందికి తెలియదు ఏంటంటే పాపం అనేది మనలో ఉంటే మనకు మేలు జరగవు, మనకు ఆశీర్వాదాలు రావు, మనకి మన ప్రార్థన కూడా దేవుడు వినడు. రెండోది తెలుసా? మనకు ఆరోగ్యం కూడా ఉండదు. చదవండి. పాపము ద్వారా మనకు ఆరోగ్యం ఉండదు. దావీదు రాసిన కీర్తనలు 38వ కీర్తన 38 3-4 వచనాలు. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు చాలమ్మా. చూసావా? నా పాపాన్ని బట్టి నా ఎముకలలో నాకు స్వస్థత లేదు. దేవుడు వరకు చెప్పాల పాపం చేయొద్దని. ఎందుకు చెబుతుందంటే ఇదిగో పాపం చేస్తే నీకు రోగం వస్తుంది, పాపం చేస్తే నీకు శాపం వస్తుంది, పాపం చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు, పాపం చేస్తే నీకు కీడు కలిగిద్ది, పాపం చేస్తే నీకు రోగం వస్తుంది.
ఏమొస్తుందంటమ్మా? నా ఎముకల్లో స్వస్థత లేదు, నా ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయిందే. పాపం చేస్తే నీకున్న రోగం కూడా పోద్ది బయటికి. అమ్మా, నీకున్న ఆరోగ్యం పోద్ది. అక్కడ అంటున్నాడు, నా ఆరోగ్యం నన్ను విడిచిపెట్టిపోయింది. ఎందుకు? పాపము చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ కోపం ఏం చేస్తుందంట? ఏమ్మా, మనలో ఉన్న ఆరోగ్యం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. అందుకే బైబిల్లో ఉంది, దావీదు అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నీలో ఉన్న పాపం అంటే ఏదో అనుకుంటున్నామేమో, దేవుడు చేయొద్దన్న పని చేసావా, అదే పాపం. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి. నువ్వు చేయొద్దన్న పని చేస్తున్నావా, అదే పాపం. బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏమ్మా, దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. చేయొద్దన్న పని చేస్తున్నావా? చేయమన్నది చేయకుండా నువ్వు ఉంటున్నావా? నువ్వు ఈరోజు చూడండి, పాపం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి. ఇంకొకటి తెలుసా? పాపం వలన వచ్చు జీతము మరణము. ఇది భయంకరమైంది. ఇది అగ్ని ఆరదు, పురుగు చావు. ఇది రెండో మరణం. పాపం వలన వచ్చే మరణం ఇది. ఈ మరణాన్ని నువ్వు తప్పించుకోవాలంటే నీలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి. ఇంక నువ్వు పాపం చేయకుండా ఉండాలా, ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి. ఇంకా నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఇంకా పాపము చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని చెప్పాను? పాపము ద్వారా దేవుడు ఎందుకు పాపం చేయొద్దు అంటున్నాడంటే, ఒకటి, నీ యొక్క ఆ జీవితంలో శాపము రాకుండా, ఆశీర్వాదం కావాలంటే నువ్వు పాపం చేయకూడదు. మేలులు కావాలంటే నువ్వు పాపం చేయకూడదు. నువ్వు పాపం చేయకుండా ఉంటే నీకు ఆశీర్వాదం వస్తాయి, మేలులు వస్తాయి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకా నువ్వు అడిగింది పొందుకుంటావు. ప్రార్థన అంటే ఏంది? అడుగుడి మీకు, అడిగింది దేవుడు నీకు ఇస్తాడు. మరి నీలో పాపం చేయకుండా ఉంటే ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, నీకు ఆరోగ్యంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు పాపం చేయకుండా ఉంటే పాపం చేస్తే ఉన్న ఆరోగ్యం కూడా పోద్దంట. మనకున్న ఆరోగ్యం కూడా పోదు. అదే పాపాన్ని తీసివేసుకుంటే, పాపం చేయకుండా ఉంటే నీకు చూడండి ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంటాం. కనుక ఈ యొక్క ఆదివారపు దినాన, ఈ మార్చి నెల ప్రేమైన వారు 3వ నెలలో దేవుడు మొదటి ఆదివారం మనం మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ఇంక మీదట నువ్వు పాపము చేయొద్దు. పాపం చేస్తే ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, మరి ఎక్కువ కీడు కలుగుతుంది. ఇదిగో, నువ్వు కానీ పాపం చేస్తే ఆరోగ్యం ఉండదు నీకు. నువ్వు పాపము చేస్తే ఎంత నష్టముందో దేవుడికి తెలుసు. నీకు రెండో మరణం అనేది ఒకటి ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణం ఉంది. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు పాపము చేయకుండా ఉండాలి. హల్లెలూయా. పాపం వలన వచ్చే జీతము మరణం అన్నాడు. అందుకే ఆ పాపం చేయొద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయొద్దు అంటున్నాడు. ఈరోజు చాలామంది పాపముకు పరిగెత్తుతున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు, పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు కొంతమంది. బైబిల్లో ఏముంది? అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు.
దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీలో పాపం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఇంక నువ్వు పాపము చేయకుండా ఉండాలి. హల్లెలూయా. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా? ఏం చేయాలి మనము? పాపం చేయకుండా ఉండాలంటే దావీదు చెప్తున్నాడు 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో నింపుకోవాలి. ఏమ్మా, లోకపు మాటలు నింపుకుంటే ఏంది? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఖచ్చితంగా లోకపు మాటల్లో పాపం ఉంటుంది. కానీ యేసయ్య మాటలు నీ హృదయములో నింపుకుంటే, నీ హృదయములో ఉంటే నువ్వు పాపము చెయ్యవు. దావీదు అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములు నీ వాక్యాన్ని ఉంచుకుని. ఈరోజు హృదయంలో ఏముంచుకుంటున్నామా? నీ హృదయంలో ఏముంది? ఏముంది? ఒక్కొక్క హృదయాల్లో వాక్యం ఉందా? ఏముందంటే హృదయంలో అసూయ నింపుకుంటున్నారు, పగ నింపుకుంటున్నారు, కక్షలు, అవిరోధాలు. ఏమ్మా, మనిషి ఏమి నింపుకోవాలా హృదయంలో? దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ఆ వాక్యమే నిన్ను పాపము చేయకుండా కాపాడుతుంది. హల్లెలూయా. వాక్యం అంటే ఏంది? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు కూడా రాశాడు, మొదటి యోహాను భక్తుడు ఏమని? లోకములో ఉన్నవాడికన్నా నీలో ఉన్నవాడే గొప్పవాడని. కనుక ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, మనము పాపము చేయకూడదు. ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి కానీ పాపాన్ని దాచిపెట్టకూడదు. చాలామంది పాపాన్ని ఒప్పుకోవటంలే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా, పాపాన్ని తీసేసుకోవాలా, పాపమును చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలా. ఏమంటున్నాడు దావీదు? 39వ కీర్తన చూడండి. నేను పాపము నా నాలుకతో, 39:1 చదువు. కీర్తనలు 39. నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా, దావీదు వరకు పాపం ఉండే లోకంలో మనం ఉండేది. చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం పాపము చేయకుండా మనం జాగ్రత్తగా మన నోటిని, నాలుకను కాపాడుకోవాలి. దావీదు ఏం కాపాడుకుంటున్నట్ట? తన నాలుకను, తన నోటిని జాగ్రత్తగా కాపాడు. ఎందుకు? నా నోటితో, నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు. హల్లెలూయా. పాపము చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బైబిల్లో ఆయన ఇంకా ఏమేమి కాపాడుకుంటో చూడండి. 101వ కీర్తన ఇంకా ఏమేమి కాపాడుకున్నాడో చూడండి. నోటిని కాపాడుకున్నాడు. ఏమ్మా, 2వ 3వ వచనం చదువమ్మా. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకోను. హల్లెలూయా. కన్నులను కాపాడుకుంటున్నాడు. ఏదంటే చూడటం కాదు, ఏదంటే నోరుందని మాట్లాడటం కాదు. నోటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, కంటిని కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మొట్టమొదటిగా అవ్వాదాములు పాపంలో పడేసింది ఎవరి ద్వారా? ఈ కళ్ళే. అది చూడొద్దు. అది చూసిన వెంటనే ఆశపడ్డదంట. ఆ కళ్ళతో చూసిందంట ఆ చెట్టు పండు. అబ్బా ఎంత బాగుందని ఆశపడి తిన్నదంట. అర్థమైందా? కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి, నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎవరు రేపు
దేవుడిచ్చే వాటిని పొందుకోగలరో ఒకసారి చూడండి. పరిశుద్ధ యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథంలో రాయబడింది మాటను చదువుకుందాం. చాలామంది ఎవరు ఏటిని కాపాడుకోవాలి, మనం వేటిని కాపాడుకోవాలనో దేవుడు మనకు స్పష్టంగా రాసి ఉంచాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 33 అధ్యాయం 14 వచనం చదవమ్మా. 14-15. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడును నిత్యము దహించు అగ్నితో నివసించగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధముగా వచ్చు లాభమును అపేక్షించక, లంచం పుచ్చుకోకుండా, తన చేతులు మలుపుకొని, అత్యనే మాట వినకుండా, చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కళ్ళు మూసుకునివాడు ఉన్నత స్థలములో నివసించును. హల్లెలూయా. అర్థమైందమ్మా? మన కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నీ పరిశుద్ధంగా కాపాడుకుంటేనే మనము ఆయన ఉన్నత స్థలములో ఉండగలము. హల్లెలూయా. ఆయన ఇచ్చే వాటిని మనము పొందగలం. ఆయన ఇచ్చినని పోగొట్టుకున్నారు పాపము ద్వారా. మనం పాపము చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం అడిగింది ఇస్తాడు, వాటిని మనము పొందుకోగలుగుతాము. హల్లెలూయా. కనుక ఈ దినము దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, ఇంక మీదట నువ్వు పాపము చేయకూడదు. హల్లెలూయా. ఇప్పటి నుండి నీవు పాపము చేయొద్దంటున్నాడు దేవుడు. ఆమెతో ఏమంటున్నాడమ్మా? నువ్వు వెళ్ళి ఇంక మీదట పాపము చేయొద్దు. పాపము చేస్తే చాలా నష్టం ఉంది, చాలా నష్టం ఉంది మనిషికి. తెలుసుకొని కూడా నువ్వు పాపం చేస్తున్నావంటే, ఒకళ్ళ పాపము జరిగిన వెంటనే దావీదు వలె ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. నోటిని జాగ్రత్తగా కాపాడు, కన్నులు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. మరి నీవు కాపాడుకుంటున్నావా? ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఈ లోకానికి వచ్చి నిన్ను పరిశుద్ధపరచడానికి, నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన ప్రతి పాపము నుండి నిన్ను ఆయన రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన చిందించిన రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన వాక్యము నువ్వు నీ హృదయంలో ఉంచుకుంటే ఇంక నువ్వు పాపము చెయ్యవో. ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని ఈరోజు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను కడిగి పరిశుద్ధపరచు. ఇంక నేను పాపము చేయను ప్రభువా, చేయకుండా అయ్యా నీ ఆత్మను నాలో ఉంచు ప్రభువా. సర్వసత్యమును నడిపించే ఆ పరిశుద్ధాత్మను నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దు. దేవుడినితో మాట్లాడాడు, నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకో, ఇప్పటి నుండి ఇక పాపము చేయొద్దని ఆ స్త్రీతో చెప్పాడు. ఒకసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకు. ఏదైనా పాపం ఉందా? ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చావు. ఒకవేళ పాపం ఉంటే మరెక్కువ కీడు కలిగిద్ది నీకు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే బిడ్డవి, దేవుని నమ్మిన బిడ్డవి. ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇంకెన్నడూ పాపం చేయకుండా పరిశుద్ధాత్మను, నీలో ఉన్న పరిశుద్ధాత్మను ద్వారా నువ్వు జాగ్రత్తగా ఉండు. పాపం చేయకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో రాఘవక్క గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి భవించుదాం.